హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ సిరీస్. ఈరోజు మనం టీజీ టెట్ ప్రీవియస్ పేపర్ 2 2024 తెలుగుకి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే కింది పద్యాన్ని చదివి 1 నుండి 5 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. ఆ సమయమునందు దివిజాపగ వేగము దుస్సహంబుగాంజేసి మహాగణ ధ్వని విజి నిజ్జనిస్వనముల్ జగత్రయ త్రాసకరంభులై మొగయు దారుణలీల హిమాచలభమై భాసిలు శంభు మస్తకముపై బడియోంగడు నద్భుతంబుగాన్. ఈ పద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం చూసుకున్నట్లయితే పై పద్యంలో ఛందస్సును గుర్తించండి. ఆప్షన్ 1 చంపకమాల, ఆప్షన్ 2 ఉత్పలమాల, ఆప్షన్ 3 మత్తేబం, ఆప్షన్ 4 శార్దూలము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఉత్పలమాల. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యంలోని ప్రధాన అంశము ఆప్షన్ 1 శాంతి లేకుంటే ఏమి ఉన్నా సుఖం లేదు, ఆప్షన్ 2 గంగానది గురించి భగీరథుని తపస్సు, ఆప్షన్ 3 గంగానది వేగము, ఆప్షన్ 4 గంగానది మహత్యము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 గంగానది వేగము. నెక్స్ట్ క్వశ్చన్, హిమాచలభమై పదాన్ని విడదీయండి. ఆప్షన్ 1 హిమ ప్లస్ ఆచల ప్లస్ అభము ప్లస్ ఐ, ఆప్షన్ 2 హిమాచల ప్లస్ అభమై, ఆప్షన్ 3 హిమాచ ప్లస్ లాభము ప్లస్ ఐ, ఆప్షన్ 4 హిమ ప్లస్ అచల ప్లస్ లాభము ప్లస్ ఐ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 హిమ ప్లస్ అచల ప్లస్ అభము ప్లస్ ఐ. నెక్స్ట్ క్వశ్చన్, దివిజపగ పదానికి అర్థము ఆప్షన్ 1 గంగానది ప్రవాహ ధ్వనులు, ఆప్షన్ 2 దేవల నది అయిన గంగాదేవి, ఆప్షన్ 3 మేఘదేవతల గర్జనలు, ఆప్షన్ 4 శివుని శిరస్సుపై పడగ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 దేవల నది అయి గంగాదేవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యం రచించిన కవి ఎవరు? ఆప్షన్ 1 తిక్కన సోమయాజి, ఆప్షన్ 2 నన్నయ్య, ఆప్షన్ 3 మోతుకూరి పండరీనాథరావు, ఆప్షన్ 4 బమ్మెర పోతన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 మోతుకూరి పండరీనాథరావు. నెక్స్ట్ క్వశ్చన్, విడిజోడు కథ రచయిత ఆప్షన్ 1 ముకురాల రామారెడ్డి, ఆప్షన్ 2 గూడూరి సీతారాం, ఆప్షన్ 3 ఇల్లిందల సరస్వతీదేవి, ఆప్షన్ 4 సురవరం ప్రతాపరెడ్డి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 మూకురాల రామారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, శబ్ద శక్తి అర్ధయుక్తి ఎవరి కవితా శైలి? ఆప్షన్ 1 చేమకూర వెంకట కవి, ఆప్షన్ 2 గూడూరి సీతారాం, ఆప్షన్ 3 డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఆప్షన్ 4 అలిశెట్టి ప్రభాకర్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 డాక్టర్ సి నారాయణ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్ము శతకంలోని ఇతివృత్తం ఆప్షన్ 1 దేశభక్తి, ఆప్షన్ 2 పర్యావరణం, ఆప్షన్ 3 మానవ సంబంధాలు, ఆప్షన్ 4 సంఘసేవ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పర్యావరణం. నెక్స్ట్ క్వశ్చన్, పండరీనాథ రామాయణంలో గల పద్యాల సంఖ్య ఆప్షన్ 1 7335, ఆప్షన్ 2 7533, ఆప్షన్ 3 5733, ఆప్షన్ 4 4320. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 7335. నెక్స్ట్ క్వశ్చన్, హాస్యము పదార్థం ఆప్షన్ 1 నవ్వులాట, ఆప్షన్ 2 తోట, ఆప్షన్ 3 వీపు, ఆప్షన్ 4 ముఖం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ముఖం.
నెక్స్ట్ క్వశ్చన్, విష్ణువు, నారాయణుడు, శ్రీహరి అనే పర్యాయ పదాలు గల పదము. ఆప్షన్ 1 వెన్నుడు, ఆప్షన్ 2 హరుడు, ఆప్షన్ 3 విధాత, ఆప్షన్ 4 హుతబుక్కు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 వెన్నుడు. నెక్స్ట్ క్వశ్చన్, పుణ్య సాధనం, శరీరం అనే నానార్థాల గల పదం. ఆప్షన్ 1 పుణ్యం, ఆప్షన్ 2 చిత్రము, ఆప్షన్ 3 స్కందము, ఆప్షన్ 4 క్షేత్రము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 క్షేత్రము. నెక్స్ట్ క్వశ్చన్, శిఖ పదానికి వికృతి. ఆప్షన్ 1 శిఖ, ఆప్షన్ 2 శిఖ, ఆప్షన్ 3 సిగ, ఆప్షన్ 4 సిగ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 సిగ. నెక్స్ట్ క్వశ్చన్, కృపాణం వ్యుత్పత్తి అర్థం. ఆప్షన్ 1 శాంతిని అందజేసేది, ఆప్షన్ 2 శత్రువును జయించేది, ఆప్షన్ 3 దయను పోగొట్టునది, ఆప్షన్ 4 జయాన్ని అందజేసేది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 దయను పోగొట్టునది. నెక్స్ట్ క్వశ్చన్, తద్భావములు దేశములగు పదములలో ఏర్పడు సమాసము. ఆప్షన్ 1 మిశ్రమ సమాసము, ఆప్షన్ 2 ఆచ్చిక సమాసము, ఆప్షన్ 3 తత్పురుషము, ఆప్షన్ 4 అవ్యాయీ భావము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఆచ్చిక సమాసము. నెక్స్ట్ క్వశ్చన్, పేదరి శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు. ఆప్షన్ 1 టూగాగమవుతుంది, ఆప్షన్ 2 నూగాగమవుతుంది, ఆప్షన్ 3 రూగాగమవుతుంది, ఆప్షన్ 4 డూగాగమవుతుంది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 రూగాగమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆమని ఏమని అంది లోని అలంకారము. ఆప్షన్ 1 ముక్త పదగ్రస్తం, ఆప్షన్ 2 యుమకము, ఆప్షన్ 3 లాటానుప్రాసము, ఆప్షన్ 4 చేఖానుప్రాసము. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 యుమకము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే లోని అలంకారము. ఆప్షన్ 1 ఉల్లేఖ, ఆప్షన్ 2 ఉత్ప్రేక్ష, ఆప్షన్ 3 రూపకం, ఆప్షన్ 4 భ్రాంతి మరలంకారం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 రూపకం. నెక్స్ట్ క్వశ్చన్, మాట తిరగలేదు మానధనులు ఘన విభజన చేసి ఏ పద్యపాదమో గుర్తించండి. ఆప్షన్ 1 కంధము, ఆప్షన్ 2 ఆటవెలది, ఆప్షన్ 3 తరళము, ఆప్షన్ 4 తేటగీతి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఆటవెలది. నెక్స్ట్ క్వశ్చన్, భాషోత్పత్తికి మూలము ఏ, హి, హు, వాదము అని అభిప్రాయపడిన వారు. ఆప్షన్ 1 డార్విన్, ఆప్షన్ 2 యాస్కాచార్యుడు, ఆప్షన్ 3 చామ్స్కీ, ఆప్షన్ 4 నోయర్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 నోయిర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తమ భాషా లక్షణాలలో సరైనవి గుర్తించండి. ఏ సభాకంపం లేకుండా ధైర్యంగా మాట్లాడడం, బి ఉచ్చారణ దోషాలు లేకుండా పఠించే అలవాట్లను పెంపొందించుకోవడం, సి సాధారణ గుణంగా ఔచిత్యం తెలియకుండా మాట్లాడడం, డి భావనుగుణమైన ఉనికి సర్వభేదం పాటిస్తూ వాచికాభినయంతో మాట్లాడడం. ఆప్షన్ 1 ఏ, బి అండ్ సి, ఆప్షన్ 2 ఏ అండ్ డి, ఆప్షన్ 3 బి, సి అండ్ డి, ఆప్షన్ 4 ఏ, బి, సి అండ్ డి. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ అండ్ డి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశాన్ని ఆంగ్లేయులు పాలించిన కాలంలో ఈయన రాసిన పాఠ్యపుస్తకాలకు వాచకం అని ఉంది. ఆప్షన్ 1 వీరేశలింగం పంతులు, ఆప్షన్ 2 అబ్బూరి రామకృష్ణరావు, ఆప్షన్ 3 నిఖిలేశ్వర్, ఆప్షన్ 4 రాయప్రోలు సుబ్బారావు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 వీరేశలింగం పంతులు. నెక్స్ట్ క్వశ్చన్,
డేవిడ్ హర్స్బర్గ్ రూపొందించిన ప్రణాళికా కృత్యాలు కృత్యధార అభ్యసనాలకు స్ఫూర్తినిచ్చిన పాఠశాల? ఆప్షన్ 1 ఢిల్లీలోని చాందినీ చౌక్. ఆప్షన్ 2 కేరళలోని సీల్బాగ్. ఆప్షన్ 3 కర్ణాటకలోని సీల్బాగ్. ఆప్షన్ 4 కర్ణాటకలోని చాందినీ బాగ్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 కర్ణాటకలోని సీల్బాగ్. నెక్స్ట్ క్వశ్చన్. అధ్యయనాలను బట్టి మిగిలిన జ్ఞానేంద్రియాల ద్వారా సంపాదించే జ్ఞానం కంటే చూడడం ద్వారా జరిగే అభ్యసనం ఎక్కువ అని చెప్పినవారు? ఆప్షన్ 1 గెస్ట్స్. ఆప్షన్ 2 హెచ్పి స్మిత్. ఆప్షన్ 3 పౌలర్. ఆప్షన్ 4 కోబస్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 కోబస్. నెక్స్ట్ క్వశ్చన్. నిరంతర సమగ్ర మూల్యాంకనం లక్ష్యం? ఆప్షన్ 1 బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయ కేంద్రీకృతంగా సాగేందుకు తోడ్పడటం. ఆప్షన్ 2 పిల్లల జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక భావావేశ నైపుణ్యాలను పెంపొందించడం. ఆప్షన్ 3 మూల్యాంకనాన్ని బోధనాభ్యాస ప్రక్రియలో భాగంగా పరిగణించకపోవడం. ఆప్షన్ 4 బట్టి పడుతూ సమాచారాన్ని గుర్తుపెట్టుకోవడం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 పిల్లలు జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక భావావేశ నైపుణ్యాలను పెంపొందించడం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and like this video.